ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ అయింది. పాత పథకాలను కొనసాగించిన అధికార పార్టీ కొన్నింటిని విస్తరించింది. విద్య, వైద్యం, వ్యవసాయం, పేదలకు ఇల్లు, నాడు నేడు, మహిళా సాధికారత స్పెషల్ ఫోకస్ పెట్టింది. వాటిపై అమ్మఒడి పథకాన్ని 15,000 నుంచి 17,000కు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు అమలవుతున్న అన్ని పథకాలు కొనసాగిస్తామని, చేయగలిగినవి మాత్రమే మేనిఫెస్టోలో పెట్టామని వైసీపీ స్పష్టం చేసింది. 2024 జూన్ మాసంలో ఏర్పడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల యొక్క ఆశీర్వాదం మేరకు రెండవసారి కూడా రాబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రజలకి ఇప్పటి వరకు ఏం చేశాం, 2024 నుంచి 29 వరకు కూడా ఏమేమి చేయబోతున్నాం అనేది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు తెలియజేయడం జరిగింది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా ఒకటే భరోసా ఇవ్వగలుగుతుంది. ఒక రాజకీయ నాయకుడు అంటే ఎన్నికల్లో ఓటు అడిగేప్పుడు ఒక మాట చెప్తే ఆ మాట నమ్మి ఓటేసిన ప్రజలు మోసపోకూడదు. రాజకీయ నాయకుడు, నికార్సైన రాజకీయ నాయకుడు అంటే ఇచ్చినటువంటి మాట ఎన్నికలు అయిన తర్వాత, అధికారం పొందిన తర్వాత నమ్ముకున్నటువంటి ప్రజల్ని మోసం చేయకూడదు అనేటువంటి బలమైనటువంటి సిద్ధాంతం మీద, బలమైనటువంటి మాట మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ కూడా తన మాటను చెప్పడం జరిగింది. 2014లో ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటు అడుగుతున్నటువంటి కూటమి వ్యక్తులు, కూటమి పార్టీలు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఈ ముగ్గురు ఎవరైతే వాళ్ళ నాయకత్వం వహిస్తున్నారో ఇదే వ్యక్తులు 2014లో కూడా నాయకత్వం వహిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మాట ఇవ్వటం జరిగింది. 5 కోట్ల మంది ప్రజలకి ఆ మాట ఇస్తూ సంతకం పెట్టి వారి ఫోటోలు వచ్చేసి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తుంగలో తొక్కి ఏ రకంగా అధికారం పొందిన తర్వాత ప్రజల్ని దగా చేశారో, మోసం చేశారో ఒకసారి ఆలోచన చేయమని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అలాగే 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏ రకంగా 99% అమలు చేయగలిగాడు అంటే ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలగజేసుకున్నాడు. రాజకీయ నాయకులంటే ఓటు అడిగేప్పుడు అనేక సుష్ట వాగ్దానాల్ని, రంగురంగుల మాటల్ని, ప్రజల్ని ఆకర్షించిన దానికి ఏ రకంగా మాయమాటలు చెప్పి అధికారం పొందిన తర్వాత 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయకత్వంలో జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఏ రకంగా మోసం చేసినాయి, దగా చేసినాయి. మళ్ళీ ఇవాళ 5 ఏళ్ల తర్వాత అంటే 5 ఏళ్ల అధికారాన్ని అనుభవించి మళ్ళీ 2024కు వచ్చేప్పటికీ మళ్ళీ కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలనే పేర్లు మార్చి, రంగులు మార్చి, అంకెలు మార్చి అవన్నీ కూడా మేమే చేస్తామని చెప్పని ఏ రకంగా వస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కేటగారికల్గా చెప్పారు, సాలీనా ప్రజలకి నేరుగా లబ్ధి చేకూర్చేటువంటి పథకాలు సంవత్సరానికి 70,000 కోట్ల పైచిలకు ఖర్చు పెట్టి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాకి ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఏ రకంగా ఆర్థికంగా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మరి 70,000 కోట్లు ఖర్చు పెట్టడానికి ఇబ్బంది ఉంటే ఇవాళ ఈ కూటమి ఏదైతే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీ 1,50,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి మేము ప్రజలకు నేరుగా అందిస్తామని చెప్పేటువంటి దొంగ మాటలతో, మాయ మాటలతో ఏ రకంగా మసిపూసి మారేడికాయ చేస్తూ సూపర్ 6 అని, సూపర్ 10 అని, ఇంకా అసలైన మేనిఫెస్టో వస్తుందని చెప్పని అంటే ఇప్పటికే సూపర్ 6 అనేటువంటి మినీ మేనిఫెస్టోనే మరి 1,50,000 కోట్ల రూపాయలు అయితే సాలేనా?